టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సొంత ఇమేజ్ తో ఎదిగాడు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు రామ్ చరణ్. పాన్ వరల్డ్ స్థాయిలో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి మెగాస్టార్ కుమారుడిగా ఆయన పేరు నిలబెట్టడంతో పాటు మెగా ఇమేజ్ ను రెట్టింపు చేసిన హీరో రామ్ చరణ్. RRR తో హాలీవుడ్ డైరెక్టర్ల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ కు పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆయనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. అంతేకాదు లగ్జరీ కార్లంటే ఎంతో మోజు. ఇష్టమైన కారు ముచ్చటపడ్డాడంటే అది ఆయన గ్యారేజ్ లో ఉండాల్సిందే. కార్ కలెక్షన్ అంటే చరణ్ కు ఎంతో ఇష్టం. హై ఎండ్ వాహనాలను కలెక్షన్ చేస్తుంటాడు చెర్రీ. ఇప్పుడు రామ్ చరణ్ తన కలెక్షన్ కి కొత్త కారును జోడించాడు. రీసెంట్ గా రామ్ చరణ్ కొత్త కారు కొన్నాడు. బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు ఆయన గ్యారేజ్ లో వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 7.5 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు హైదరాబాద్ లో తొలి రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఇది కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కారు గతేడాది జనవరిలో ఇండియాలో లాంచ్ అయ్యింది. గురువారం ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ఈ కొత్త కారులో వచ్చారు. జూలై 12న ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహానికి వారు వెళ్తున్నారు. అయితే అక్కడ కొత్త కారులో దిగిన రామ్ చరణ్ ను చూసిన కెమెరా కళ్ళు క్లిక్కుమనిపించాయి. అయితే రామ్ చరణ్ గ్యారేజ్ లో ఇంకా కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయి. అవి ఏంటి, వాటి విలువ ఎంత అంటే మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 రూపాయలు 4 కోట్లు, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ B8 రూపాయలు 3.2 కోట్లు, ఫెరారీ పోర్టోఫినో 3.50 కోట్లు రూపాయలు, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 2.75 కోట్లు రూపాయలు, BMW 7 సిరీస్ రూపాయలు 1.75 కోట్లు.